హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బోర్ కొడుతుందని మా ఫ్యామిలీ అంతా కలిసి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఆ తర్వాత లోపలికి వెళ్ళి నేను ప్రిన్సీ తినడానికి ఏమున్నాయా అని చెక్ చేసాం. లోపల చాలా పోస్టర్స్ ఉన్నాయి. నేను ప్రిన్సీ వేదస్థిత అందరం కలిసి ఆ పోస్టర్స్ దగ్గర ఫొటోస్ దిగాం. మా బుడ్డి వేదస్థిత భలే కూర్చొని ఫొటోస్ కి పోజులు ఇస్తుంది. ఎంత క్యూట్ గా ఉందో కదా. ఎగ్జిబిషన్ అంతా కలర్ఫుల్ లైట్స్ తో భలే అందంగా ఉంది. లోపల అంతా చాలా గేమ్స్ ఉన్నాయి. అవన్నీ కలర్ఫుల్ లైట్స్ తో భలే రెడీ చేశారు. అయితే అవన్నీ చూస్తుంటే ఇప్పుడెప్పుడు ఆడుకోవాలా అని అనిపిస్తుంది. కానీ మా లక్కీ పెద్దనాన్న వాళ్ళు ఇంకెవ్వరు రాలేదు. ఇంకా లక్కీ వాళ్ళు రాలేదని నాకు చాలా కోపం వచ్చింది. మా డాడీ ఏమో అది ఇది చెప్తూ నన్ను డైవర్ట్ చేస్తున్నాడు. ఇంకా నన్ను ఆడుకొనిచ్చేలాగా లేరని బొమ్మలు చూద్దామని వెళ్ళాం. అక్కడ చాలా వెరైటీ కలర్ఫుల్ బొమ్మలు ఉన్నాయి. అయితే ఆ షాపులో స్నేక్ బొమ్మ కూడా ఉంది. దాంతో ఆడుకుంటూ అందరినీ భయపెట్టా. అలా ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ ఫుల్ గా ఆడుకున్నాను. ఆడుకుంటుంటే అప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు వచ్చారు. అయితే అక్కడ ఒక ఫ్యాన్సీ షాప్ ఉంది. అక్కడ మా అమ్మ పెద్దమ్మ వాళ్ళు షాపింగ్ చేశారు. మా నక్షత్ర ఒక్కటే బెలూన్తో భలే ఆడుకుంటుంది. ఇంకా ఎగ్జిబిషన్లు ఏమున్నాయా అని చూస్తుంటే అక్కడ గేమ్స్ కనిపించాయి. నేను ప్రిన్సీ బాల్స్ వేసే గేమ్ ఆడాం. ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేసి మాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆ బాల్స్ కొన్ని మా డాడీ వేసాడు. అందుకే నాకు కోపం వచ్చింది. అప్పుడు మా డాడీ నన్ను ఎత్తుకొని గేమ్స్ ఆడిపించాడు. ప్రిన్సీ నేను కలిసి కార్డ్స్ లో రౌండ్స్ తిరుగుతూ అరుస్తూ ఎంజాయ్ చేశా. మేము ఆడుకుంటుంటే చల్లటి గాలి వస్తుంది. అప్పుడు భలే హాయిగా అనిపించింది. ఆ తర్వాత నక్షత్ర నా పక్కకు వచ్చేసింది. ఫుల్ గా వర్షం స్టార్ట్ అయింది. పెద్ద సౌండ్స్ వస్తూ బాగా వర్షం పడింది. మేమంతా ఎగ్జిబిషన్ దగ్గరే స్ట్రక్ అయ్యాం. ఎగ్జిబిషన్ లో ఉన్న అందరూ వెళ్ళిపోయారు. మేమేమో కాసేపు అక్కడే ఉండి వర్షం తగ్గగానే ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.